పరిధి దాటిపోతే కూడా వాళ్ళ కూడా, ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుంటే ఏంటంటే కవితక్క మాట్లాడిన కొన్ని అంశాలు కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే కవితక్క సుదీర్ఘంగా పనిచేసింది, అందులో ఎవరు కూడా మాట్లాడవలసిన అవసరం లేదు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అన్ని విధాలు సహకరించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెకు సహకరించింది, ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. ఎందుకంటే ఆమె ఫస్ట్ ఎంపీ ఇచ్చినాం, గెలిచింది. దాని తర్వాత మళ్ళీసారి ఎంపీ ఇస్తే ఓడిపోయిన తర్వాత కూడా దాని తర్వాత మళ్ళీ ఆడబిడ్డ ఇబ్బంది పడుతుంది, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి కూడా కాపాడుకున్నాం, ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు. ఏంటంటే వాళ్ళ ఏదో కుటుంబ సమస్య ఏదైతే అక్కడ ఉన్నదో ఆ కుటుంబ సమస్యను కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోగానే అది ఏంటంటే అది ఎవరు మేనేజ్ చేసిళ్ళు, ఏ విధంగా మేనేజ్ చేసిళ్ళు, ఏ విధంగా మాట్లాడు, కవితక్క వెనక ఎవరున్నారు అన్నది ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ మనం మామూలుగా మాట్లాడుకుంటే ఒక కుటుంబంలో సబ్జెక్టు కరెక్షన్, వాస్తవానికి మెగా ఇంజనీరింగ్ కంపెనీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందనేది ఆ నిర్మాణ సమయంలో జరిగిన ప్రచారం. తర్వాత ఎలాంటి మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందని ఎప్పుడు బయటకు వచ్చింది? కేవలం అక్కడ 2 పిల్లర్లు కుంగిపోవడం, ఒక పిల్లర్కు పగులు రావడం తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మించింది ఎల్ఎంటీ సంస్థ అనేది బయటకు వచ్చింది. కానీ అప్పుడు చేసిన దాంట్లో సబ్జెక్ట్ కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం అన్నది పెద్ద అంశం, 100 కాంపోనెంట్లు. ఆ 100 కాంపోనెంట్లు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. అది కూడా టెండర్ ద్వారా. టెండర్లు పిలిచిన తర్వాత కొన్ని మెగా, కొన్ని తర్వాత ఏదైతే ఎల్ఎన్టీ, కొన్ని వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కట్టిళ్ళు. ఎందుకంటే వాళ్ళది కూడా చిన్న కంపెనీ కాదు. ఎల్ఎన్టీ అన్నది కూడా దేశవ్యాప్తంగా, అదే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు కట్టిళ్ళు. అదే విధంగా చాలా పవర్ ప్రాజెక్టులు కట్టిళ్ళు. చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడుకుంటే. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేస్తున్నారు, అదే విధంగా బీజేపీ గవర్నమెంట్ లో చేస్తున్నారు. అన్ని విధాలుగా కాళేశ్వరం విషయం తర్వాత మాట్లాడదాం. దాని మీద మీరు ఆల్రెడీ జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలతోనే హైకోర్టుకి వెళ్ళారు. దాంట్లో మీకు మధ్యంతర ఉత్తర్వులు అయితే వచ్చినాయి. సో ఒక రిలాక్సేషన్ జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ విషయంలో రిలాక్సేషన్ వచ్చింది. కానీ ఇంకో ప్రమాదం కూడా, సిబిఐ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే కనుక దీంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా మరి ఏం చేశాయి? సిబిఐ అంశం కూడా నేను కొంచెం చెప్పని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అది అదే విధంగా బీజేపీ అధికారంలో ఉంటే సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అంతే తప్ప దానిలో ఏం లేదండి. నేను అనలేదు. ఈ గౌరవ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిండు, ఇది మొత్తం ఎలక్షన్లకు సంబంధించి ఈడీ కానీ సిబిఐ కానీ మొత్తం కంప్లీట్ గా ఏదో మొత్తం వాడుకోనికి, ఇబ్బంది పెట్టనీకే పనిచేస్తుంది అని చెప్పిండు. మరి ఆయనకి ఏం బ్రహ్మప్రదం ఈ రోజు ఎందుకు కనబడదో నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే మోడీ, చంద్రబాబు, రేవంత్ చేస్తున్న కుట్రలు ఒకటి స్టెప్ బై స్టెప్ బయటకు వస్తున్నాయి. నేనంటే ఈ కుట్రలో భాగం కావద్దు తెలంగాణ వాసులు కానీ, అదే విధంగా కవితక్క గారు కానీ ఎవరు కూడా ఈ కుట్రలో భాగం కావద్దు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని మరి చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎట్ ప్రజెంట్ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఆ క్రమంలో రేయింబ వాళ్ళు పనిచేస్తాం. 100% మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారిని గద్దె మీద కూర్చోబెడతారు, సుభిక్షమైన పాలన తీస్తుంది. రైట్, ఓకే రామ్మూర్తి గారు, మీరు అలానే ఉండండి. డాక్టర్